దేశవ్యాప్తంగా నిరసనలకు మావోయిస్టు పిలుపునిచ్చారు. ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ ఇవాళ ఆందోళనలు చేపట్టనున్నారు. మావోయిస్టుల నిరసనలతో ఏవీబీలో నిఘా పెంచారు. మావోయిస్టుల ప్రతీకార దాడులు జరగవచ్చునని నిఘా వర్గాల హెచ్చరికతో అధికారులు అలర్ట్ అయ్యారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశాఖ నుంచి చింతపల్లి, సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే సర్వీసును నిలిపివేశారు అధికారులు. మావోయిస్టుల ఆందోళనల నేపథ్యంలో అల్లూరు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. పాడేరు ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పాడేరు డిపో నుంచి పలు సర్వీసులను కుదించింది. అలాగే నైట్ హాల్ట్ సర్వీసు మండలం కేంద్రాలకు పరిమితం చేసింది. చోడవరం ఆర్టీసీ సర్వీసులు రద్దు చేసింది. ఇక పాడేరు ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లకు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు నిరసనలకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు పోలీసులు? విజయ్, మావోయిస్టు బంద్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గత 3 రోజుల క్రితం హిక్మా ఎన్కౌంటర్ మృతి తర్వాత ఈ రోజు 23వ తేదీన అభయ్ పేరుతోటి లేఖ విడుదలైంది. 23వ తేదీన బంద్ నిర్వహిస్తామని ప్రకటించడంతో ఇక్కడ ఆ సరిహద్దు ప్రాంతం అయినటువంటి ఆంధ్ర, ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం అయినటువంటి ఆ భద్రాచలం, కోనవరం రూట్ లో కూడా భారీ ఎత్తున కేంద్ర బలగాలతో కూడా పోలీసులు అయితే మోహరించారు. ఎందుకంటే ఆ మారేడుమిల్ల అటవీ ప్రాంతంలో జరిగినటువంటి హిక్మా రాజేతో పాటు పలువురు ఎన్కౌంటర్లు మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బంధుకు పిలుపులు ఇచ్చారు మావోయిస్ట్ కమిటీ. ఎందుకంటే ఆ హిగ్మా మృతి ఎన్కౌంటర్ అది ఓటుకప్పు ఎన్కౌంటర్ గా లేఖలో పేర్కొన్నారు. ఏదైతే RSS తో పాటు బీజేపీ నేతలు ఈ రోజు అక్రమ ఎన్కౌంటర్లకి పాల్పడ్డారని చెబుతున్నారు. మరోవైపు కూడా ఏదైతే ముఖ్య నేతలు లొంగిపోయి ఇటు మావోయిస్టు ఏదైతే సమాచారాన్ని కూడా చేరవేస్తూ ఇటు బోటుకప్పు ఎన్కౌంటర్లు అయితే నిర్వహిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు బంద్ అయితే చేపట్టడం జరిగింది. ఏదైతే మారేడుమిల్లు పరిసర ప్రాంతాల్లో ఈ రోజు బంద్ అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు కామ్రేడ్ హిక్మా, కామ్రేడ్ రాజా సహా పలువురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ తర్వాత నవంబర్ విజయవాడలోనే నిందితులుగా పట్టుకున్నారని కూడా ఆ లేఖలో పేర్కొన్న సందర్భం ఉంది. మరోవైపు మద్దుపల్లి రంపచోడవరంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ పూర్తిగా కల్పితమని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు అయితే బంద్ నిర్వహిస్తున్నారు. మరోవైపు 6 మావోయిస్టు ఎన్కౌంటర్ లో చనిపోయారని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారని పోలీసులు కట్టుకథ అబద్ధమని మావోయిస్టు పార్టీ ఈ రోజు ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ హత్యలు 23వ తేదీన దేశవ్యాప్తంగా
నిరసన దినం పాటించాలని కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు బంద్ చేపట్టారు. ఈ బంద్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పూర్తిగా కేంద్ర బలగాలతో పాటు ఇటు పోలీసు యంత్రాంగం ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మావోయిస్టులు మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మిగిలి ఉన్న మావోయిస్టులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం నేపథ్యంలో అక్కడ ఉన్నట్టు ఏజెన్సీ ప్రాంతంలో అయితే భద్రతా బలగాలతో అయితే మోహరించిన పరిస్థితి ఉంది. మరోవైపు కామ్రేడ్ హిక్మా, కామ్రేడ్ శంకర్, రాజే సహా 10 మంది మావోయిస్టులకు అయితే ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీ శ్రద్ధాంజలి ఘటించిన నేపథ్యం చూస్తున్నాం. మరోవైపు దీనికి ప్రజా సంఘాలు కూడా సపోర్ట్ చేయాలని కూడా చూస్తున్న లేఖలో పేర్కొన్నారు. ప్రజల్లో క్యాడర్ లో కూడా హిగ్మా అపారమైన విశ్వాసాన్ని అందుకున్న నాయకుడని కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. హిగ్మా జీవితం బాసుగూడ దళంలో ప్రారంభం నుంచి బెటాలియన్ కమాండర్, జోన్ సెక్రటరీ వరకు పూర్తిగా ఎదుగుదలలో కూడా ముఖ్య భూమిక పోషించాడు. ఏదైతే హిగ్మా ఒక కార్యక్రమం ఎంచుకున్నటువంటి అంటే ఆపరేషన్ చేపట్టిన నేపథ్యంలో అది పక్కా ఫలిస్తుంది అని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కేంద్ర కమిటీ సభ్యుల్లో ముఖ్య నేతగా ఉన్నటువంటి హిగ్మా మరణంతో ఒక శకం ముగిసిందని చెప్పాలి విజయ్. ఈ నేపథ్యంలో ఈ బూటకపు ఎన్కౌంటర్ నిరసిస్తూ ఈ రోజు బంద్ను ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఏజెన్సీ ప్రాంతం కాదు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇటు ఒరిస్సా కావచ్చు, ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కొంతమంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. నిన్న చూసుకోవచ్చు ముఖ్య నేతలు ఆజాద్ తో పాటు మరికొంతమంది లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ బంద్కి పూర్తిగా అందరూ సహకరించాలి అని కూడా రాసిన పరిస్థితి ఉంది. ఏదంటే బీజేపీ అవలంబిస్తున్న తీరుకి నిరసనగా ఈ రోజు బంద్ ప్రకటించారు. అమిత్ షా కూడా 2026 కల్లా పూర్తిగా మావోయిస్టులని ప్రక్షాళన చేస్తాము, మావోయిస్టులు లేనే విధంగా చేస్తామని ఇటు బండి సంజయ్ కూడా చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ లేఖలో కేంద్ర కమిటీ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఎంతమంది మావోయిస్టులు చనిపోయినప్పటికీ కూడా మా ఉద్యమం పోరాటం ఆగదు అని కూడా ఈ సందర్భంగా చెబుతున్న పరిస్థితి ఉంది. భగత్ సింగ్, కొమరం భీం, అల్లూరు సీతారాం జిల్లా హిగ్మా పేరును సమానంగా చరిత్రలో నిలుపుతామని ఆ లేఖలు అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం సహజ వనరులను కార్పొరేట్ కు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ రోజు మావోయిస్టులని అటవీ ప్రాంతంలో సమూలంగా నాశనం చేస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ కి మోదీ అనుకూలంగా మారిపోయారని, బీహార్ ఎన్నికల్లో కూడా భారీ మోసం జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కూడా మావోయిస్టులు ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మావోయిస్టులు ఎంతమంది ముఖ్య నేతలు చనిపోయినప్పటికీ ఎవరో ఒకరు వస్తానే ఉంటారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ బంద్కి కార్మికులతో పాటు రైతులు, విద్యార్థులు, ఫ్యాసిస్ట్ శక్తులపై పోరాటం పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు. ఏదైనప్పటికీ ముఖ్య నేత హిగ్మా మరణంతో ఒక శకం ముగిసినప్పటికీ మరోవైపు కొంత మావోయిస్టులు వస్తుంటారు అని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడుతారని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది విజయ్. ఏదైనప్పటికీ భద్రాద్రి సరిహద్దు ప్రాంతమైనటువంటి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అయితే ఏజెన్సీ కోనవరం కావచ్చు, ఆ రహదారులు దిగ్బంధం చేశారు. రాకపోకలు కూడా పూర్తిగా కార్లు కూడా చేసిన పరిస్థితి ఉంటే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా మారేడుమిల్లి అటవీ ప్రాంతం ట్రైబల్స్ ఏరియాలో కూడా ఇటు సరిహద్దు ప్రాంతం ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.